హలో అండి. హాయ్ అందరికీ. మళ్ళైతే వచ్చేసిన. వెల్కమ్ బ్యాక్ టు సరితా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏంటి చట్నీ చూపిస్తున్నావు, ఏం పచ్చడా అని అనుకుంటున్నారా? చెప్తా ఎందుకు టెన్షన్. నేనైతే చింతపండు చట్నీ చేసిన అండి. మీకు చూపిద్దామని అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా రాని వాళ్ళు అయితే నేర్చుకోండి. వచ్చిన వాళ్ళైతే మీ స్టైల్ ఎట్లనో నాకు కామెంట్ చేయండి. ఇందులో ఏం తక్కువైంది ఏది ఎక్కువైందని కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ చట్నీ అయితే రైస్లోకైనా చపాతీకైనా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారంగా నాకైతే చాలా ఇష్టం. మా చుట్టాలందరికీ కూడా ఈ చట్నీ అంటే చాలా ఇష్టం. మా అమ్మ అడిగిందని అయితే ఈ చట్నీ చేసిన. ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేయాలనో నేను మీకు చూపిస్తా, నేర్చుకోండి, ఓకేనా? నేనైతే చింతపండు తీసుకున్నా అండి. పావు కేజీకి కొద్దిగా తక్కువ తీసుకున్నా. మంచిగా 2-3 సార్లు అయితే కడిగేసి చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు అయితే ఆయిల్ లేకుండా డ్రైవే మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు మనం నువ్వులు వేంపిన కడాయి పక్కకు తీసేసిన. అది కొంచెం అడుగు సన్నంగా ఉందని వేరే ప్యాన్ అయితే పెట్టి అందులో మెంతులు జీలకర్ర అయితే 2 స్పూన్లు వేసుకొని అది కూడా ఆయిల్ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకొని నువ్వులు వేసుకున్న దాంట్లోనే అదే మిక్సీ జార్లో ఇవైతే వేసేసుకున్నా అండి. ఇప్పుడు పచ్చిమిర్చి మనకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. పొడి కారం కూడా వేస్తా, చూసేసుకొని మీరు ఎవరైనా వేస్తే. ఫస్ట్ అయితే ఆయిల్ వేయకుండా ముందు ఉత్తవే ఫ్రై చేసిన అండి. ఆయిల్ వేస్తే తూలుతాయి కదా, అందుకు. అవి కొంచెం ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్లంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ముందు అట్లా డ్రైవి వేపిన తర్వాత ఆయిల్ వేస్తే వెంటనే మనకు వేగిపోతాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. మనకు ఘాటు కూడా అంత ఉండదు, దగ్గు రాదు. మనం డైరెక్ట్ మిర్చి వేయంగానే వెంటనే నూనె వేస్తే అయితే ఘాటు చాలా వస్తుంది, దగ్గు వస్తుంది. అందుకే ఇవి పచ్చిమిర్చి వేపిన తర్వాత పచ్చిమిర్చి కూడా మనం నువ్వులు వేసుకున్న మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. నేనైతే మిక్సీలోనే వేస్తాను. మీకు ప్లేట్లు వేసుకుంటే మీరు ప్లేట్లు వేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అల్లం ముక్క ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోండి కొద్దిగా. నా దగ్గర అల్లం లేదు, నేను వేయలేదు, ఓకేనా? ఇదంతా మనము ఒక 2-3 సార్లు అయితే ఇట్లా మెత్తగా కొంచెం బరక ఉండేటట్టు అయితే మిక్సీకి వేసుకోవాలి. దీని తర్వాత చింతపండు కూడా వేసేసుకొని ఇందులో ఉప్పు కారం అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. పసుపు అయితే ఇప్పుడు వేయొద్దు. పసుపు మనం పోపులు వేసుకుందాము. ఉప్పు కారం 2 వేసిన మిక్సీకి వేస్తున్నా అండి. ఒక తిప్పిన తర్వాత ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మిక్సీలోనే మనము ఉల్లిపాయ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ అయితే వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేయను, నేను పోపులనే వేస్తాను. ఉల్లిపాయ ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు అట్లా ఇష్టం అయితే మీరు మిక్సీలో వేసుకోండి. ఒక తిప్పుకుంటే ఉత్తగానే అది మరీ మెత్తగా కావద్దు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే మన నోటికి తగలాలి కదా, కొంచెం ఒక తిప్పితే చాలు. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా అండి. తీసుకొని మనం ఆమ్లెట్లో కట్ చేసుకున్నట్టయితే కట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నా మీకైతే. నేను అన్ని వివరంగా చెప్తున్నానని నేను అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ చట్నీ ట్రై చేసిన వాళ్ళైతే మీకు కుదిరిందా లేదా, మీకు నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్ చేయండి. నా వంట ఎట్లుందో నాకు అర్థమవుతుంది కదా, రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ. ఇప్పుడు మనము ఎందులో అయితే పచ్చిమిర్చి వేసినామో అదే కడాయిలో అయితే నూనె అయితే పోసుకున్నా అండి. నేను చట్నీలలో కొంచెం ఆయిల్ ఎక్కువే వాడుతున్నా. అయితే 3 స్పూన్లు పోసుకున్నా. ఈ నూనె వేడయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నా అండి. జీలకర్ర ఆవాలు కూడా నేను కొంచెం ఎక్కువే వాడతాను. మీకు ఎట్లా తినాలనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అయితే అట్లా వేసుకొని, నాకు కొంచెం ఎక్కువ ఉంటేనే నాకు ఇష్టము. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసి అయితే కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎందులో వేసినా, చార్లల్లో కానీ పప్పులో కానీ దేంట్లో అయినా సరే కరివేపాకు అయితే కట్ చేసి వేసుకోండి. కట్ చేసి వేసుకుంటే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ వేసుకుంటే మనకు అంత స్మెల్ అయితే రాదు. ఎందుకంటే మనం తెచ్చి డబ్బాలలో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, స్మెల్ అయితే ఎక్కువ రాదు. తుంచేసుకుంటే చాలా స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మొత్తం కూడా ఫ్రై కావద్దు, కొంచెం లైట్గా కొంచెం మెత్తబడితే చాలు. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నా. పసుపు నేను మిక్సీకి వేసేటప్పుడు అయితే చింతపండు అందులో వేయలేదు, నేను పోపులనే వేసుకుంటా. పసుపు వేసిన తర్వాత ఇంగు వేసిన అండి. ఇంగు వేసి ఇది కొంచెం ఉల్లిపాయ కొంచెం మెత్తబడగానే స్టవ్ అయితే ఆపేసుకొని చింతపండు పేస్ట్లో అయితే అది ఇంతే అండి. ఎంతో రుచికరమైన చింతపండు చట్నీ అయితే చాలా అంటే చాలా సింపుల్. ఈ చట్నీ
బయట మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడితే అయితే కనీసం వారం రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది పాడు కాకుండా. ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఒక 15-20 రోజులు అయితే ఉంటుంది, పాడైతే కాదు. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు అందరిది కావాలి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఈ పచ్చడి మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నాకు అర్థమవుతుంది. ఎవరికైనా చూపించాలనుకుంటే ఈ చట్నీ వాళ్ళకి షేర్ చేయండి. ఇంతగా అడుగుతున్నా అనుకోవద్దు. ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకే, ఉంటాం. అలా అయితే బాయ్ అందరికీ.